తిరుమల వెంకన్నకు భక్తి ఛానల్ వద్దన్న వ్యక్తికి దైవభక్తి ఉంటుందా? 7 కొండలు 2 కొండలు అంటూ వివాదాన్ని సృష్టించిన వారు ఎంతగైనా తెగిస్తారన్నది సత్యం కాదా? డైవర్షన్ పాలిటిక్స్ ని వంట పట్టించుకున్న వారికి దేవుడంటే భయం ఉంటుందా? తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని పోలీసులను వాడుకోరంటే జనం నమ్మగలరా? లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని చేసిన రాజకీయానికి ఎల్లో మీడియా వత్తాసు పలకడం నిజం కాదా? సిబిఐ విచారణతో తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలింది నిజమే కదా? అయినా చంద్రబాబు అండ్ కో ఇంకా దాన్ని ఎందుకు సాగదీస్తున్నారు? చేసిన తప్పు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఈ మహాపాతకానికి కూటమి ప్రాయశ్చిత్తం చేసుకుంటుందా లేదా? ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా అది బయటపడుతుందని అంటారు. ఆ నానుడిని రుజువు చేస్తూ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలగలేదన్న విషయం రుజువైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకోవు కలిసిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరితో సహా పలువురు కూటమి నేతలు ఆరోపించి దైవాన్ని సైతం తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారన్న విషయం స్పష్టమవుతోంది. పరిపాలనా పరంగా ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని క్షుణ్ణంగా విచారించి అది కూడా సాధ్యమైనంత వరకు రహస్యంగా సాగించాలి టీటీడీలో. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప తిరుమల విశిష్టతను దెబ్బతీసేలా స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమనుకోవాలి? జంతుకొవ్వు పదార్థాలేవి లడ్డూలో కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి తదితరులు ఘోర అపచారం చేసినట్లయింది. పామాయిల్ వంటివి కల్తీ అయినట్లు ఈ ఛార్జ్షీట్లో తెలిపినట్లు ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వార్తా కథనాలుగా ముందుగానే ఎలా ప్రచారం చేశాయి? అసలు సమస్య ఏమిటి? లడ్డూలో జంతుకొవ్వు కలిసిందా లేదా అన్నది ముఖ్యమైన అంశం. దానిపై సిట్ చేసిన అబ్జర్వేషన్ను ఈ పచ్చ మీడియా ప్రస్తావించకుండా మిగిలిన కథ అల్లింది. ఇక్కడే మరిన్ని సందేహాలు వస్తాయి. సిట్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత మీడియా అంతటికీ అందులోని అంశాలను సంబంధిత అధికారులు ఎందుకు బ్రీఫ్ చేయలేదు? కేవలం తెలుగుదేశం మీడియాకే సమాచారం ఎలా లీక్ అయింది? ఎవరు చేశారు? జంతుకొవ్వు అంటూ తప్పుడు ప్రచారం చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ప్రజల్లో లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయడానికి ఎల్లో మీడియా, టీడీపీ వర్గాలు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినట్లు కనపడటం లేదా? 2019-24 మధ్య లడ్డూలో పామాయిల్ లేదా డాల్డా వంటి వాటిని కలిపిన నెయ్యి వాడారా, లేక అంతకుముందు 2014-19 మధ్య కూడా వాడారా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కూటమి ప్రభుత్వం మరీ బదనాం కాకుండా ఉండడానికి సిట్ ఈ అంశం జోలికి వెళ్ళలేదా అన్నది కొందరి సందేహం. నిజానికి సుప్రీంకోర్టు కేవలం సిబిఐతో మాత్రమే దర్యాప్తు చేయించి ఉంటే ఎలా ఉండేదో కానీ రాష్ట్రానికి చెందిన కొందరు పోలీసు అధికారులను కూడా అందులో భాగస్వామ్యం చేసింది. వారు ఎంత కాదన్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే దర్యాప్తును ప్రభావితం చేయడానికి కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నీచమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడిమెట్లు గడిగిన సనాతని పవన్ కళ్యాణ్లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు టైంలో కూల్చిన గుడులను జగన్ కట్టించిన, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్నిర్మించిన, ఆయా ఘటనలో తక్షణమే చర్య తీసుకున్న ఏదో రకంగా చంద్రబాబు, పవన్లు మతం రంగు పులిమేవారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. టీడీపీ మీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా 7 కొండలు 2 కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానల్ తీసుకొచ్చిన వైఎస్ఆర్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. స్వామివారికి టీవీ ఛానల్ అక్కర్లేదని, అదంతా డబ్బు దండగని అసెంబ్లీలో వాదించిన చంద్రబాబు ఏమో హిందూ ఉద్ధారకుడా? చేతిలో మీడియా ఉంటే ఏమైనా ప్రచారం చేయవచ్చు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాట్లో 6, సింహాచలం గోడగూలి 7, కాశీబొగ్గ వద్ద తోపులాట్లో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్గా తీసుకోరు. లడ్డూ విషయానికి వస్తే గతంలో మాజీ సీఎం జగన్ ఒక మాట చెప్పారు. ఈ కేసులో ఏ డైరీ గురించి మాట్లాడుతున్నారో ఆ బోలేబాబా డైరీని ఎంపిక చేసింది 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కదా. ఆ కంపెనీ ప్రమాణాలు సరిగా పాటించలేదన్న కారణంగా దాన్ని జగన్ ప్రభుత్వ టైంలో బ్యాన్ చేశారా లేదా? తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజునే ఆ కంపెనీ మరో రూపంలో ఎలా రాగలిగింది? టీటీడీ ల్యాబుల్లో పరీక్షలు చేసి ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపించేవారా లేదా? కూటమి ప్రభుత్వం వచ్చాక అలా వెనక్కి పంపిన ట్యాంకర్లను కొన్నింటిని అనుమతించారన్న ఆరోపణపై ప్రభుత్వం ఇచ్చే జవాబు ఏమిటి? 2014-19 మధ్య నెయ్యిని తక్కువ ధరకే కొన్నారా లేదా? అప్పుడు కల్తీ జరగలేదనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
అప్పుడు కూడా కొన్ని ట్యాంకర్లను టీటీడీ వెనక్కి తిప్పి పంపిందా లేదా? ఎల్లో మీడియా వైసీపీ హయాంలో ఈ కుంభకోణం జరిగినట్లుగా చిత్రీకరించి రాయడంలోని దురుద్దేశం ఏమిటి? అన్నిటినీ మించి కల్తీ నెయ్యితో తయారైనట్లు చెబుతున్న లడ్డూ శాంపుల్ లేకుండా, అప్పటి నెయ్యి శాంపుల్స్ లేకుండా, కేవలం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్న శాంపుల్స్ను పరీక్షించడం అసలు చట్టసమ్మతం అవుతుందా? నెయ్యి కల్తీ ఆరోపణలపై సంబంధిత కంపెనీల వాదన ఏమిటి? అదేమీ తెలియకుండా ఊహాజనిత అంశాలతో దర్యాప్తు జరిగినట్లు కొంతమంది అనుమానిస్తున్నారు. ఈ విషయాలన్నీ తేలితే అప్పుడు స్పష్టత రావచ్చు. మొత్తం నెయ్యి బదులు పామాయిల్ సరఫరా చేస్తే, కెమికల్ వాడితే టీటీడీ అధికారులు కానీ, లడ్డూలు తయారు చేసేవారు కానీ, ఇలా అనేక దశల్లో ఉన్న సిబ్బంది కానీ అంత గుడ్డిగా వదిలివేస్తారా? ఇలా ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ అంటూ పదే పదే చిన్న అప్పన్న అనే వ్యక్తిని ఎల్లో మీడియా ఎందుకు ప్రచారం చేస్తోంది? అతను టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీల్లో జీతం తీసుకుంటున్నారా లేదా? ప్రభాకర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్థసారథి అప్పట్లో వైసీపీలో ఉండేవారు కదా. వారిద్దరూ టీటీడీ సభ్యుల హోదాలో పర్చేజింగ్ కమిటీలో పనిచేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఈ కేసుతో సంబంధమే లేదా? వైవి సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్ట పాలు చేయడానికి టీడీపీ ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సిట్ ఆయన తప్పిదం ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసినంత దుర్మార్గ ప్రచారమే అవుతుంది కదా. మరో మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్ళి ప్రమాణం చేశారు. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరు ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు వాడుకున్నట్లు తేలింది కదా. ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? అలాగే ఎల్లో మీడియా కూడా జంతు కొవ్వు కలిసిందంటూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేసినందుకు చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేరు నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయన వాతలు పెట్టించుకోవాలని, పదవికి రాజీనామా చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటు ఆ పని చేయరు, అది వేరే విషయం. ఎక్కడైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే అదే 10,000 అనుకోవాలి.